ఇగో ప్రెజెంట్ మనం బండి పెట్టి మహా అయితే 5 నిమిషాలు అవుతుంది. ఒక విజువల్ చేస్తాడు. కనిపిస్తుందా? మంచి పట్టింది మొత్తం హెల్మెట్ అంతా. చలికి జూలు తీరిపోయింది ఆ లడ్డు. నయం, నేను ఇంకా అర్ధరాత్రి 1 గంటలకు వచ్చి దయాల కొంపలు తిరిగినట్టు ఈ అడవిలో తిరిగితే నా పని అంతే. ఇది చూడండి రోడ్లు ఎట్లున్నాయి, అసలు మనుషులు అనేటోడే లేడు ఈ రోడ్ల. మాకేంట్రా ఇది? అరే మర్రి చెట్టు వచ్చింది ఏందిరా? కరెక్టే, మీరు వచ్చేదైతే కరెక్టే. మరి ఇదేంది అడవిలోకే పట్టుకొస్తుంది? 1 వే రోడ్ ఇది, అడవేనా? అంటే అడవి సైడ్ ఏదో అరకు హిల్ స్టేషన్లకి ఏం పోతున్నట్టు ఆఫ్ రోడ్లో పోతుంది. ఇక కింద మొత్తం హిల్ స్టేషన్స్ ఉన్నాయి. బాగుంది, వ్యూ అయితే బాగుంది. కాకపోతే రూటు వెళ్తున్న రోడ్ కరెక్టా లేదా నాకు కూడా తెలియదు. ఇక ఎవ్వడు లేడు. ఆఫ్ రోడింగ్ ట్రాక్లన్నీ ఇన్నే ఉన్నాయి. ఈడ కొంచెం కష్టంగా ఉంది ఆఫ్ రోడ్. మామూలుగా లేదు అసలు. కొత్త లొకేషన్స్ అన్నీ తిరుగుతున్నా. హాయ్, హలో, నమస్తే. నేను మీ వినయ్. చాలా రోజుల తర్వాత ఈరోజైతే రైడ్ చేయబోతున్నాం. అది కూడా నైట్ రైడ్. ఇక్కడ నుంచి కర్నూలు అవతలో బెల్లం కేవ్స్ మనమైతే రైడ్ చేయబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది నైట్. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వంగవేడిది అంటారు. కాకపోతే రిస్క్ చేసి మనమైతే బైక్ పైన స్టార్ట్ అవుతున్నాం. నేను మన ఫ్రెండ్ లడ్డు అని ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతున్నాం. అసలు మనం కర్నూలు ఎందుకు వెళ్తున్నాం, అసలు ఏంటి అనేది సస్పెన్స్. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది అక్కడ చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. చలో, టైం వచ్చేసి 11:27. మనం వెళ్ళాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి 349, అంటే ఇంచుమించు 350 కిలోమీటర్స్. బెలూమ్ కేవ్స్ అంట, అవి ఏంటో మరి. చలో వెళ్దాం. రేపు మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అయిపోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. అంటే మేబీ బ్రేక్స్ అయితే ఏం తీసుకోము. 350 కిలోమీటర్స్ మహా అయితే టీ బ్రేక్, అంతకుమించి బ్రేక్స్ అయితే ఏముండయి, కొట్టేయడమే. మనం పటంచోర్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి రింగ్ రోడ్ సైడ్ నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వయా బెంగళూరు హైవేలో వెళ్ళిపోవాలి మనం. మన బైక్ యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ప్రాబ్లం ఉండే మన బైక్, మీకు గుర్తే ఉంటుంది, లాస్ట్ వీడియోలో పెట్టిన హ్యాండ్ ఇచ్చింది రన్నింగ్లో. అది చేయించాము. యాక్చువల్గా మనం అమలాపురం వెళ్ళాల్సిన వాళ్ళం, సంక్రాంతి ఆంధ్ర టూరు కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది. ఆ టూర్ క్యాన్సిల్ అయింది, కానీ ఇది కూడా సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే పని సక్సెస్ఫుల్గా నీట్గా మంచి కంప్లీట్ కావాలని కోరుకుందాం. మనము ఈ నైట్ రైడ్ ఎప్పుడో చేయాల్సింది. సంక్రాంతికి పటాన్చెరు టు అమలాపురం రైడ్ చేయాల్సిందే, అరౌండ్ 550 to 600 కిలోమీటర్స్ నైట్ రైడ్. కానీ చేయలేకపోయాం, కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు కర్నూలుకి అయితే రైడ్ చేస్తున్నాం. కర్నూలు అని కాదు, కర్నూలు యాక్చువల్గా 250 కిలోమీటర్స్ ఏం చేయించింది. కర్నూలు కంటే దూరం ఉంది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి. అరౌండ్ 349-350 కిలోమీటర్స్ ఉంది. ఓకే, లెట్స్ గో. నైట్లో వెళ్ళిపోదాం. యాక్చువల్ ఏంటంటే మా ఇంట్లో తెలిస్తే మాత్రం ఎంకరేజ్ తంతారు ఈ టైంలో పోయినా అని. అంటే ఈ టైంలో పోయినా అంటే ఏమనరు, కాకపోతే ఏంటంటే బైక్ పైన కదా ఖచ్చితంగా దెంగులు పడతాయి మనకి. ఏం కాదు, అప్పుడప్పుడు అన్నీ చేయాలి. మన డ్రీమ్ రైడ్ లడాక్ ఎప్పుడు కొడతామో ఇలాంటి రైడ్లు కొడుతుంటేనే అది కొడతాం. కానీ మనకి ఉన్న పంచాయతీలల్లో
రైడింగ్ చేయడానికే టైం దొరకట్లేదు. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో నెక్స్ట్ రైడ్లు. మనం రింగ్ రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నాం కదా, మన రైట్ సైడ్ చూడొచ్చు, మీకు కనిపిస్తుండొచ్చు, ఒక చిన్న వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్ అప్పుడు సైకిల్ ట్రాక్ అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసింది ఇదంతా. కానీ చాలా బాగుంది అక్కడ చూడు, లైటింగ్ అదంతా వామ్ లైటింగ్. యాక్చువల్గా ఏంటంటే దాని కింద మనం జస్ట్ వాకింగ్ చేస్తే వెళ్ళినా ఎంత దూరం అయినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, చాలా ఉంది అది. ఎందుకంటే ఆ ఫీల్ బాగుంది, ఆ వామ్ కలర్స్ అవన్నీ నాకు బాగా నచ్చింది. ఇది మా సైడ్ ఉంటే మాత్రం అలా రోజు తిరగానే కొద్దిసేపు నడిచి 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళి 1/2 కిలోమీటర్ వెనక్కి వచ్చేసేవాడిని వాకింగ్ చేసుకుని. బాగుంది ఇది. కానీ అద్దరిపోయింది లైటింగ్, బిల్డింగ్స్, రోడ్డు. నమ్మకు ఆడితే అటు వెళ్ళిపోద్ది బండి అంతే. అమ్మ ఏంద్రా ఇవి పెద్ద పెద్ద రోల్స్. మనమైతే ఇప్పుడు శంషాబాద్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. మనకి స్ట్రైట్ బెంగళూరు కర్నూలు హైవే ఇది, హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది. అరౌండ్ మనకి ఇంకా 300 కిలోమీటర్స్ ఏమో ఉంది. యాక్చువల్గా ఏంటంటే రింగ్ రోడ్ సైడ్కి వస్తే ఆ స్పీడ్ బ్రేకర్స్ వాటికే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 12:37 అవుతుంది. అంటే ఇంచుమించు మనం బయలుదేరి కూడా 1 అవర్ అయిపోతుంది. కేవలం 50 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము. ఎంత వచ్చినాము మనం? 48.3 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము. ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల చాలా డిలే అయిపోయింది అక్కడ మొత్తం. ఇది ఒకటే హైవే కాబట్టి కొట్టేద్దాం ఇక. అంటే మనకి రీచింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 చూపిస్తుంది. అసలు ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా వెళ్తామని చెప్పి ఫిక్స్ అయ్యాము ప్రెజెంట్ అయితే. అంటే మనము టీ బ్రేక్ మాత్రమే తీసుకుంటాం ఇప్పుడు. మిగతాది కూడా ఎక్కడ కూడా బ్రేక్ అయితే తీసుకోవడం అస్సలు జరగదు. ఎందుకంటే మార్నింగ్ మనకు అర్జెంట్ వర్క్ ఉంది అక్కడ, కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. ఆ వర్క్ ఏంటి అనేది నేను మార్నింగ్ చెప్తాను మీకు, ఓకేనా? మార్నింగ్ చెప్పడం ఎందుకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇందాక ఇటు దగ్గర స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పిన డైలాగ్ నాకు ఇక్కడ బాగా గుర్తొచ్చింది. ఆ డైలాగ్ ఏంటంటే చలిరగా తీస్తుంది భయ్య. ఎందుకంటే అక్కడ ఇంతసేపు సిటీ లోపల ఉన్నాం కాబట్టి ఏం తెలియలేదు, కానీ ఇక్కడ అవుట్స్కట్స్కి వచ్చేసరికి చల్లగా గాలి వచ్చేస్తుంది. దానికి తోడు నేను ఏమంటారు అంటే జాకెట్ కూడా వేసుకొని ఉన్నా, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని ఉన్నా, కాళ్ళకి షూ ఉన్నాయి, అన్నీ ఉన్నాక కూడా చలిగా చాలా గట్టిగా పెడుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ టైంలో రైడ్ చేసే టైమే కాదు, ఎందుకంటే ఇది చలికాలం. చలిలో అయినా సరే రైడ్ చేయాల్సిందే. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను రైడింగ్ గేర్లు ఉన్నా, రైడింగ్ గేర్ మినిమం చాలా లావు ఉంటుంది. రైడింగ్ గేర్లో ఉన్నా నాకు అయినా చలి పెడుతుంది. లడ్డు వెనక ఒక షర్ట్ వేసుకొని పైగా డెనిమ్ జాకెట్ వేసుకొని ఉంటుంది. ఆయనకి చలి పెడతలేదా నాకు అర్థమవుతలేదు. సైలెంట్గా కూర్చుండే ఇంకా మేబీ మధ్యలో టీ కోసం ఆపినప్పుడు అడుగుతా, ఎట్రా నీకు చలి పెట్టట్లేదు ఎట్రా? లడ్డు చలి ఎట్లుంది లడ్డు? యాక్చువల్గా వాళ్ళు స్వెటర్ వేసుకోబట్టే స్వెటర్ వేసుకోలేడు, మామూలుగా లేదు సరి దూలు తీరిపోతుంది నాకైతే. ఇంచక్క అట్లా ఏసీ బస్సులో పోకుండా ఈడొచ్చి తిప్పలు పడుతున్నాం మేము. మన బైక్ అక్కడ పెట్టినాం రెస్ట్ మోడ్. ప్రజెంట్ మనం బండి పెట్టి మహా అయితే 5 నిమిషాలు అవుతుంది. ఒక విజువల్ చేస్తాడు, కనిపిస్తుందా? మంచు పట్టింది మొత్తం, హెల్మెట్ అంతా. మన దూలు తీరిపోద్ది దాగి. ఇప్పుడు పోయేలోపు యుద్ధానికి రెడీ అయిన లడ్డు. యాక్చువల్గా ఏంటంటే మనం టీ తాగడానికి ఇక్కడ ఆపినాం వెహికల్. యాక్చువల్గా నేను లడ్డు టీ అడిగినాం కదా లడ్డు మనం. కాకపోతే మనోడు వేడి నీళ్ళు ఇచ్చిండు తాగడానికి మాకు. అంత సూపర్ ఉంది టీ. టీ అడిగితే వేడి నీళ్ళు ఇస్తున్నాడు తాగమని. మళ్ళా ఒక్క వేడి నీళ్ళ కప్పుకి 20 రూపాయలు తీసుకున్నాడు. అట్లుంటుంది మన వాళ్ళతోటి. రాత్రి కాగానే నీ అమ్మ టీ ఉంటారంటే వేడి నీళ్ళు ఇచ్చినట్టుంది ఆ టీ. చలి ఏంటంటే ఘోరంగా ఉంది చలి. అంటే ఎలా చెప్పాలి, మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తుంటాం కదా, మనాలి వెళ్ళాలి అలా మంచిగా కొడుతుంటే బైక్ రైడ్ చేయాలి. ఆ రైడ్ సంగతి దేవుడేరు, కానీ ఈ రైడ్ మాత్రం దూలు తీరిపోతుంది నాకు. తిప్పి కొడితే 105 కిలోమీటర్స్ మాత్రమే వచ్చిన. సిటీ అవుట్స్కట్స్ నుంచి చలి సాగు కొట్టేస్తుంది.
మనం ఇంకా 250 కిలోమీటర్స్ 244 ఏముంది ఇందాక చూసినప్పుడు. ఇంకా 244 కిలోమీటర్స్ వెళ్ళాలి. అప్పలో ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే చలి పెట్టినా ఇక్కడ ఆపుదామన్నా అసలు ఎక్కడ పాసిబిలిటీ అయితే లేదు. ఖచ్చితంగా కంటిన్యూ రైడ్ చేయాల్సిందే మనం ఈరోజు మనకి దూలు తీరిపోవాల్సిందే, డౌటే లేదు. మామూలుగా ఉండదు. యాక్చువల్గా లడ్డూకి చెప్పినా నేను స్టార్ట్ ఏముందే చెప్పా, నువ్వు జాకెట్ వేసుకో నాది ఇస్తా అని చెప్తే, లేదన్నా నా డెనిమ్ జాకెట్ ఉంది చలి ఆపుతుంది అన్నాడు. ఇప్పుడు అన్న చలి రగదీసేస్తుంది అన్న అంటూ అలా ఉంటుంది మనతోటి. లడ్డుకి చలికి దూలు తీరిపోయిందా లడ్డు? బండి ఏమో రెస్ట్ మోడ్లోకి పోయింది. మేమేమో రోడ్డు పక్కన కూర్చున్నాం. మంచిగా చేతులు కాపుకుంటుంటే చేతులు పనిచేస్తలేవు అసలు నావి. టైం వచ్చేసి మార్నింగ్ 4:09 AM అవుతుంది. మనం ఇప్పటివరకు 230 కిలోమీటర్స్ వచ్చాం. ఇది అసలు చలి ఎలా ఉందంటే దారుణంగా ఉంది చలి. అసలు బైక్ కొడుతుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మనం మార్నింగ్ వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే మనకు వర్క్ ఉంది అక్కడ, ఎర్లీ మార్నింగే వర్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రీచ్ అయిపోవాలని చెప్పి కొడుతున్నాను. చూడాలి ఏం జరుగుతుందో ఏంటో. మనం ప్రజెంట్ అయితే కర్నూలులో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఉంది. మనం మార్నింగ్ 6 వరకు అయితే రీచ్ అయిపోతాం. చలి ఘోరంగా పెడుతుంది. చలి వెట్టింగ్స్ వన్కింగ్స్ మా లడ్డు రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్తాడట. ఎట్లుంది లడ్డు చలి? మొత్తం అడ్వెంచర్లే. చలి బాగా లేదు, దారుణంగా ఉంది. పడుకుందని చెప్పి ఆగినాం. వెనక బెడ్లు ఉన్నాయి కదా, టైం లేదు. మళ్ళీ జంపు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది రీచ్ కానికే. టైం వచ్చేసి 4:30 అవుతున్నట్టుంది. 4:57 5 అవుతుంది. ఇంకా 1 అవర్లో రీచ్ అయిపోవాలి మనం. అందుకే పడుకోవడం ఏం లేదు. సావా సరే ఇక్కడ చూడు, ఈసారి చేస్తావి. మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో. అయిపోయింది, చలి ఆగొడుతుంది. ఓ 1 అవర్ మంచి పడుకోవాలనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఏం తెలియదు, రూట్ మ్యాప్ ఇచ్చిలా రూట్ మ్యాప్లో వెళ్ళిపోతున్నాం. అది హైవే దాటి ఊర్లకి తీసుకెళ్తుంది. 60 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇంకా మేము ఇదేదో 1 వే ఉంది, ఇటు చూస్తే అడవి ఉంది, ఇటు చూస్తే అడవి ఉంది. ఆ అడవిలో పోతున్నాం ఈ చీకట్లో. అంటే చీకట్లో పిల్లి బొమ్మ వేసుకుంటూ పోతున్నాం అనమాట మేము. ఇది ఎక్కడ తీసుకెళ్తుందో, మేము ఎట్లా వెళ్తున్నామో మాకే అర్థమవుతలేదు. వాళ్ళకి ఫోన్ చేసి ఇదే కరెక్ట్ రోడ్ అంటారు. ఏం కరెక్ట్ రోడ్? ఈ అడవిలోకించి ఈ టైంలో కూడా తిప్పుతాడా? అంటే ఆల్రెడీ 5:50 అవుతుంది. నయం నేను ఇంకా అర్ధరాత్రి 1 గంటలకు వచ్చి దయాల కొంపలు తిరిగినట్టు ఈ అడవిలో తిరిగితే నా పని అంతే. ఇది చూడండి రోడ్లు ఎట్లున్నాయి. అసలు మనుషులు అనేటోడే లేడు ఈ రోడ్ల. మాకేంట్రా ఇది? అరే మర్రి చెట్టు వచ్చింది ఏందిరా? ఎవడరాదు? ఓ మనిషి రోయ్, దయ వరకురా. మర్రి చెట్ల కిందకి తీసుకొస్తుంది ఏంది లడ్డు? అరే నాకు అర్థం కాదు ఏంటంటే 6 అవుతుంది, తెల్లారు కావచ్చుగా. తెల్లారైతేనన్నా కొంచెం చూసుకుంటానన్నా పోతా. నీ అమ్మ ఏందిరా ఇది? ఎవడు వస్తుండే ఎదురుగా. అరే నీ అబ్బా లైట్లు ఆఫ్రా దరిద్రుడా, కనిపించేది అస్సలేదు. మా వైజర్ వేసుకుంటే అస్సలు కనిపిస్తలేదు. ఇంకా 4 లైట్లు వేసాడు కాక. ఈ రోడ్లో ఇంకా 60 కిలోమీటర్స్ జర్నీ చేయాలంట నేను. ఇలాంటి రోడ్ ఉంటే నేను ఎప్పుడు జర్నీ చేస్తా, ఎప్పుడు లొకేషన్కి వెళ్తా? నన్ను అడవిలో కిడ్నాప్ ఏమని చేద్దామని ప్లాన్ చేస్తులా ఇట్లా? మాకేంది ఇది మరి? చూస్తున్నాం కదా, అసలు చుట్టుముట్టు కొండ ఉంది. ఈ కొండ కిందకించి ఏదో అడవిలో పోతున్నా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళు లొకేషన్ అని నేను గుడ్డిగా వెళ్ళిపోతున్నా. అది ఏందిరా నాకు ఇది అనిపిస్తుంది. అది ఫోన్ కొట్టిన లడ్డు దగ్గర తీసుకురా, దగ్గర తీసుకురా. హలో
హలో రవి బ్రో, ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్ నుంచి ధర్మవరం రోడ్లో వస్తున్నా, ఇదేదో అడవిలోకి తీసుకొస్తుంది ఏంది బ్రో? వన్ వే రోడ్డు. అర్థంగా ఒక్క నిమిషం అన్న. షాబాజ్ ఉన్నాడు, సమీర్ షాబాజ్ నిలుచు. హలో ఒక్క నిమిషం. హరి నిలుచు. హరి నేను ఒక్క నిమిషం అన్న కనుక్కుంటున్నా. హరి బ్రో, మనకి టోల్ నుండి ఇక్కడికి కర్నూలు నుండి వస్తే ఇక్కడికి టోల్ మీద వస్తేనే బెటర్ కదా? అంటే కొంచెము అడవి టైప్ లో ఉంటాయి ఏమన్నా? అంటే నేను వచ్చే రోడ్ కరెక్టే కదా? కరెక్టే, మీరు వచ్చేది అయితే కరెక్టే. మరి ఇదేంది బ్రో అడవిలోకే పట్టుకొస్తుంది వన్ వే రోడ్? ఇది అడవేనా? అంటే అడవి సైడ్ కూడా ఉంటుంది లైట్ గా, ఘాట్ రోడ్. ఘాట్ రోడ్లే కరెక్టేనా లొకేషన్ అంతా? కరెక్టే, నో డౌట్ కరెక్ట్. ఎందుకంటే ఏదో అడవిలోకి తీసుకొస్తుంది, పులులు అలాంటివి ఏముండే కదా నన్ను అటాక్ చేయడానికి. అసలు అట్లాంటివి ఉంటాయి. ఏమన్నా ఏదో గుడ్డిగా లొకేషన్ పెట్టుకుని వస్తానే అన్న, ఇది ఏదో అడవిలోకి తీసుకొస్తుంది, అందుకే డౌట్ వచ్చింది. లేదు, ఎవరైనా వస్తుంటారు అక్కడ కామన్ గా అప్పుడప్పుడు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అన్న, నార్మలే అది. అదే అంటున్నా. కన్ఫర్మ్ ఇదే రోడ్ అంట. చిన్నగా అడిగి ఉంటుంది, వచ్చేసేసాయి ఘాట్ రోడ్లు ఉంటాయని చెప్తున్నాడు. కొట్టేద్దాం బండి అయితే, కొంచెం స్పీడ్ పెంచుదాం. కెమెరాలు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, కొన్ని వ్యూ మాత్రం అదిరింది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతున్న షాట్ అక్కడ చూడండి, స్కై మొత్తం ఆరెంజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పల్లెటూరులో వస్తుంటే నాకు బాగా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, అందరూ పొద్దున్న 5:30 కల్లా లేచి వాకిలంతా క్లీన్ చేసుకొని, లేడీస్ వాకిలంతా క్లీన్ చేసుకొని ఇంటి బయట ముగ్గులు వేస్తున్నారు. అదే మన సిటీలో ఉంటారు, పందులు అన్నట్టు అంటారు 10 గంటల దాకా. హలో, మీ అందరినే అంటున్నాను నేను, పందులు అన్నట్టు అంటారు 10 గంటల దాకా. ఓకే, అది బంద్ చేసుకోండి. పల్లెటూర్లలో చూసి నేర్చుకోండి మీరు ఫస్ట్. ఘాట్లు ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలనుకుంటాం మనం ఇప్పుడు. జరగమ్మ కోడి, జరగలేవంటే నువ్వు అవుతావు పకోడి. ఇడే కదా చూడండి, ఎంత మంచి ఇంటి ముంగట అంతా నీట్గా కడుక్కొని ఇక మంచిగా వర్క్ చేసుకోండి. అంటే పల్లెటూరులే రవి, మన దగ్గర ఉంటారు బద్ధకం. ఇప్పుడు చూడండి అందరు ఎంత మంచిగా పొద్దున్నే లేచి వర్క్ చేసుకుంటారు. అసలు ముంగట వ్యూ అయితే అద్దరిపోయింది. అక్కడ చూడండి, ఇటు మంచు అవి వెనక కొండ, అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇక కొబ్బరి చెట్లు, అసలు చల్లగా ఉంది. ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉంది. కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఈ లోటలు పట్టుకొని వచ్చుడేందో మాకు పొద్దున నాకు అర్థమవుతుంది. లడ్డు మ్యాప్ చూడు, ఊర్లకి తిరిగేటప్పుడు జరా. సస్పెన్స్ అని చెప్పినాయి కదా, ఇవైతే సస్పెన్స్. అంటే రూట్ మ్యాప్ ఇచ్చిళ్ళు, ఇది చూడు, ఇగో ఏదో అరకు హిల్ స్టేషన్లోకి ఏం పోతున్నట్టు ఆఫ్ రోడ్లో పోతుంది. ఇక కింద మొత్తం హిల్ స్టేషన్స్ ఉన్నాయి. బాగుంది, వ్యూ అయితే బాగుంది. కాకపోతే రూటు వెళ్తున్న రోడ్ కరెక్టా లేదా నాకు కూడా తెలియదు. ఇక ఎవ్వడు లేడు. ఫోన్ చేస్తే మనల్ని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
చూడొచ్చు మన అడ్వెంచర్ రోడ్. అసలు ఎటు పోతున్నాం, ఇక్కడికి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్లలో మట్టి రోడ్లలో తిరుగుతున్నాం. ఇందాక బండి వెళ్ళింది, వాళ్ళని అడిగితే వెళ్తుంది ఈ రోడ్ అంటే వెళ్తుంది, 2 kilometers వెళ్ళాలి కానీ రోడ్ మాత్రం ఇట్లానే ఉంటుంది అని చెప్పిండు. ఆ వేరే రోడ్లో వెళ్తే బాగుంటుంది అసలు అని అన్నాడు. మనకు తెలియదు కదా, మనకి లొకేషన్ ఇట్లా పట్టుకొచ్చింది, మనం ఇట్లా వచ్చేసినాం అంతే. మామూలుగా ఉండదు మనతోటి. మరి అంటే ముందే రోడ్ ఫిక్స్ అయినట్టుంది, వీడు హిమాలయ వేసుకొని వస్తుండు, ఈ రోడ్లో అయితే కరెక్ట్ బండి వీనికి అని చెప్పి ఈ రోడ్లో పట్టుకొచ్చినట్టుంది. అరకు దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడ కర్నూలు ఉంది కదా అరకు, ఇదే ఇగో చుట్టుముట్టు హిల్ స్టేషన్స్ ఉన్నాయి. మన కింద లోయ చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో, సూపర్ ఉంది. ఇక మన ఆఫ్ రోడింగ్ ట్రాక్, ఇదే మన ఆఫ్ రోడింగ్ ట్రాక్ అనమాట. మనం ఆఫ్ రోడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, ఇంచుమించు 2 kilometers వెళ్ళాలంట ఈ ఆఫ్ రోడ్. ముందే వెళ్తున్న వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ధన వెళ్ళిపోతూనే ఉన్నారు. మనమేమో ఆఫ్ రోడ్లు గుట్టలు పుట్టలు అన్నీ తిరుక్కుంటూ వస్తున్నాం. ఓకే, ఎటు వెళ్ళాలి మనం? ఇటే వెళ్ళాలా మళ్ళీ కిందికి? ఓకే, మనం ఘాట్ సెక్షన్లో తిరుగుతున్నాం, కాకపోతే రోడ్ అయ్యని ఘాట్ సెక్షన్ ఇది. పొద్దున మాకు ఏంట్రా ఇది, రూట్ మ్యాప్ ఇట్లెందుకు తీసుకొచ్చిందో. ఇక్కడ చూడు, ఆఫ్ రోడ్ లడమా దుంకిచ్చేసానా? చలో, ఆఫ్ రోడింగ్ ట్రాక్లన్నీ ఇన్నే ఉన్నాయి. మన బండి ఆల్రెడీ ఆఫ్ రోడ్ బండి కాబట్టి తట్టుకొని నిలబడుతుంది. లడు ఈ బ్యాగ్ తీసేయి లడు, ఇదే డిస్టర్బెన్స్. ఇక ఇది తీసేయి, బండి వెళ్ళిపోతుంది ఈజీగా. సూపర్. ఇప్పుడు ఏం కాదు, ఈజీగా వెళ్ళొచ్చు మనం. రమణ కోసం పడుతున్న తిప్పలు ఇవన్నీ. ఇదంతా ఆఫ్ రోడింగ్ ట్రాక్. మొత్తం ఘాట్ సెక్షన్లు అన్నీ ఆఫ్ రోడింగ్ ట్రాక్ చేపిస్తుంది వెహికల్. ఇక చెల్ చెల్ చేలో చెల్ రే చెల్ చేలో అనుకుంటా. ఎటు వెళ్ళాలి మనం? ఊరిది నమ్మ ఆఫ్ రోడింగ్ ఇంకెంత దూరం ఉందిరా నాయన. ఇది కొంచెం కష్టంగా ఉంది ఆఫ్ రోడ్. అంటే హిమాలయ వేసుకొస్తున్నామని ఆఫ్ రోడింగ్ ట్రాక్లోకి తీసుకొచ్చింది లడ్డు, అంతేగా లడ్డు? ఆర్సీపురమా? అర్థం కాలే. రైట్, మా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రశాంత్ అన్న ఒకసారి గుర్తు చేసుకుందాం. అన్న బండి ఎట్లుందన్న పర్ఫార్మెన్స్ మొన్న రిపేర్ చేసినాక అన్నాడు. అసలు అదిరిపోయిందన్న. ఇగో ఎవరిది నమ్మ ఆఫ్ రోడ్ ట్రాక్లు. మరి రోడ్ ఇంతేనా? ఇక
మెయిన్ హైవే వదిలికి హైవేలోకి పట్టుకొచ్చినాం సైడ్. ఇంకా శాటిలైట్ పెట్టాను, అందుకే మొత్తుకుంటున్నాను నేను అప్పటి నుంచి. అది చూపిస్తుంది కదా, అది చూడొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అది చూపిస్తుంది, చూసినావా? అరే గిట్లా వస్తుంటే అయిపోతుండేనేమో. ఇగో అన్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయలేమో. అగో వెళ్ళిపోయేలాలు, అగో ఓతులు ముంగట, ఆడ ఓతులు. ఓకే, మనం ఆఫ్ రోడ్ ట్రాకింగ్ కోసం తిరుగుతున్నాం అన్నమాట. చెల్ చెల్ చెలో చెల్ రే చెల్ చెలో సరదాగా సగాలి చెలో. మనం ఇక్కడంతా ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేసి కింది దిగినాం, అట్లా ఎక్కినాం, ఇట్లా దిగినాం. అది రోడ్ అన్నారు, బండరాళ్ళు. రవణ ఫోన్ చేయలే మళ్ళా? నాకు బాగా నచ్చింది ఏంటంటే హిమాలయ ఈరోజు ఆఫ్ రోడ్ చేయడం. ఎందుకంటే అసలు సడన్గా ఇగో ఇట్లా వచ్చినప్పుడు తాకిడి తట్టుకొని నిలబడుతుంది చూడు, అదే గొప్ప బండి. దాంట్లో హిమాలయన్ చాలా గొప్పది. మొత్తానికి గుట్ట మీకే మమ్మల్ని కిందికి తీసుకొచ్చేసింది. అందుకేనా ఆడ ఊర్లకే నుంచి ఎగ్జిట్ అయి పైకి వస్తుంటే చాలామంది మన ముఖాలు చూసి వెళ్ళాడు. అంత గమనించలేను నేను, ఎందుకు చూస్తలేదు మన ముఖాలు. అది ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు చెప్పు, మ్యాప్ ఎటు అన్న కొట్టి పడేద్దాం. స్ట్రైటేనా? ఇంత సేపు ఆఫ్ రోడింగ్ చేసినాక ఇక్కడ చూడండి, ఈ కొండల మధ్యలో ఇక వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ఇదైతే అద్దరిపోయింది. ఇటు సైడ్ వ్యూ చూడు, మామూలుగా లేదు అసలు. కొత్త కొత్త లొకేషన్స్ అన్నీ తిరుగుతున్నా, భలే ఉంది. ఇటు కొండ మధ్యలోకించి వాటర్ది వేరే లెవెల్. సన్ రైజ్ కూడా అయింది చూడు, భలే గుండ్రంగున్నాడు సూర్యుడు. వావ్, మొత్తానికి ఒక రోడ్ అయితే దొరికింది పోవడానికి చాలాసేపు ఆఫ్ రోడింగ్ తర్వాత. సన్ రైజ్ వ్యూ చూడు, అస్సలు మామూలు అదిరిపోయింది. చెట్ల పైన సన్ రైజ్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం నైట్ చెప్పినట్టు బయలుదేరి కర్నూలుకి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ఎక్కడున్నాం చూపిస్తాను, చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్. ఈ లొకేషన్ ఎవరైనా గుర్తుపడితే మాత్రం పక్కా చెప్పండి. పోనీ లొకేషన్ గుర్తుపట్టకున్నా ఇక ఈ గెటప్ని ఎవరైనా గుర్తుపడితే ఇంకా చెప్పండి. రవి బ్రో, కేజీఎఫ్. ప్రజెంట్ మనం ఎందుకు వచ్చామంటే కేజీఎఫ్ ఫైట్ సీన్ని రీమేక్ చేయడానికి వచ్చాం. సేమ్ కేజీఎఫ్ ఎక్కడైతే కేజీఎఫ్లో ఫైట్ సీన్ తీశారో పార్ట్ 2లో అదే లొకేషన్ ఇది. ఆ లొకేషన్లో సేమ్ ఫైట్ మళ్ళీ షూట్ చేయడానికి వచ్చాను నేను. ఈరోజు షూట్ ఎలా జరుగుతుంది ఏంది అనేది మీకు మంచి వ్లాగ్లో చేస్తాను. ఒకసారి మీరు చూడండి, ఇగో ఇక్కడ స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఎక్కడ చూడు స్టోన్స్ ఉన్నాయి, ఎక్కడ చూడు స్టోన్. ఎంత న్యాచురల్గా ఉంది చూడండి లొకేషన్. ఒకళ్ళు కొడితే ఎగిరి పడాలి రాళ్ళ పైన. అంతా టీము వాళ్ళంతా కష్టపడే వాళ్ళు. చెక్కలు, తలవార్లు, కత్తులు. ఏది బ్రో తలవారు ఇక్కడ లేవు, అది చూడు మామూలుగా ఉండదు. మరి ఈరోజు ఫైట్ సీన్కి బ్రో అయితే పుష్ప కూడా వచ్చేసిండు, ఇక గొడ్డలు వేసుకొని వస్తుంది చూడు. ఇప్పుడు ఏమన్నా అన్నా అంటే నరుకుతాడు వేసి, మామూలుగా ఉండదు. ఈరోజు ఫైట్ సీన్ రచ్చే, మామూలుగా ఉండదు. మన యశ్ ఏం చేస్తాడో చూడాలి. యశ్ అయితే రెడీగా డ్రెస్ వేసుకొని తిరుగుతుంది. కరెక్ట్ పెడితే అయిపోయా, అద్దరు కొట్టేయడమే. ఇంకా అవతల నీ సైడ్ దేవుడా నీతో బద్దరిల్లిపోవాలి.
యాక్చువల్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే బేసిక్గా వినయ్ అంటే రైడ్ విత్ వినయ్ అనుకుంటున్నారు, కాకపోతే కాదు. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చేసి కెమెరామ్యాన్. నేను ఇప్పటివరకు చాలామందికి తెలీదు. మన ప్రొఫెషన్ ఏంటంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో వెళ్ళి డిఓపి వినయ్ కుమార్ మన్నే అని కొడితే నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి, మీరు అక్కడ చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ప్రొఫెషన్ ఏంటనేది మన రైడ్ విత్ వినయ్లో చెప్తున్నా. ఈరోజు ఫైట్ సీన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. మన ఇప్పుడే పూజ అయితే జరిగింది, మన షూట్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక మనతో పాటు వచ్చింది లడ్డు. ఈరోజు కెమెరా తోపు లడ్డే, మనం కాదు కెమెరామెన్, లడ్డే కెమెరామెన్. కేజీఎఫ్ ఫెష్ అదే నువ్వే రియల్ అని మళ్ళీ పాపం ఫీల్ అయిపోతారు అందరు. అదే ఇక్కడ సీన్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం, అసలు ఎలా చేద్దాం ఏంటి. హాయ్ బ్రో, ఏమనుకుంటున్నారు ఎలా జరుగుతుంది ఈరోజు షూట్? రప్ప వాంచి పడేయడం ఈరోజు అంతా షూట్. చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాం, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఏం చెప్పాలని కేజీఎఫ్ ఏదో ఒకటి చెప్పు కానీ యశు గారితో షూట్ ప్రాక్టీస్ బ్రో ఇంట్రెస్టింగ్ ఏమంటే మా వానికి 3 days ట్రిప్ అని పిలుచుకొచ్చా. వానికి 3 days ట్రిప్ ఎంజాయ్ చేద్దామని పిలుచుకొచ్చా. కట్ చేసే షూటింగ్, దట్ ఈస్ ప్రాంక్ వానికి. హీరో గారితో సార్ చెప్పండి సార్. మాట్లాడేది ఏం లేదు, వీడియో రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. అంటే తలకాయ పడి పడవు యాక్చువల్గా సుస్రంగా ఎండ మామూలుగా కొడతలేదు, అయినా మామూలు ఎంత కష్టపడుతుంది చూడు. కింద అక్కడ చూడు హీరో, అక్కడ చెక్కలు మామూలు కష్టపడతలేరు, మామూలు ఎంత అయినా పట్టిన. అది డెడికేషన్ అంటే. రెడీ నా దగ్గర ఉంది మైక్. షూట్ జరుగుతుంటే అక్కడ నిజంగా దెబ్బ తాకి, కాలికి నిజంగా దెబ్బ తాకి రక్తం వస్తుంది. అయినా డెడికేషన్గా పనిచేస్తుంది వాళ్ళ సైడ్ అందరు. అది స్పిరిట్ అంటే. ఓకే కమాన్, మళ్ళీ టేక్ అన్న వచ్చేసాయి. పాటలు రావు రావునా? అందరు కలిసి గ్రూప్ పాడండి, పాడాలి గ్రూప్ కలిసి పాటలు. పాటలు రావు. హీరో అన్నట్టు డాన్స్ అంటే డాన్స్ కానీ రాదు, ఎట్టేసేదే ఇట్టే నాకు వస్తుంది, తిట్టలేదు నాకు రాదు. డాన్స్ పాడు పెట్టి నాకేమో కులికేదద్దు, నా ఇటు కులుపుతానా, నాకేమన్నా నాకు వస్తుంది తిట్టు కులికేది.
యాక్చువల్గా ఫస్ట్ డే షూట్ అయితే జరిగింది. ఎండ మాత్రం ఆట ఆడింది మాతోటి. నైట్ మొత్తం జర్నీ చేసి ఇక్కడ వచ్చి షూట్ చేస్తే అస్సలు నిద్ర లేదు. ఆ నిద్ర లేదు, ఎండ బీభత్సం కొట్టింది, కూర్చుందా అంటే చెట్లు లేవు, ధూళి తీరిపోయింది. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.